ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఈ రోజు నుంచి అయితే విఐపి బ్రేక్ దర్శనం అయితే అధికారులు అయితే కల్పిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా అయితే ఈరోజు అయితే రిబ్బన్ కట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కరీంనగర్ నుండి వచ్చామండి. ఈరోజు మొదటి రోజు శ్రావణ మాసం సోమవారం రోజు శివుడి దర్శనం చేసుకుందామని ఎంతో ఆనందంతో మొదటి రోజు దర్శనం చేసుకుందామని ప్రత్యేకంగా కరీంనగర్ రావడం జరిగింది ఈరోజు. ఓకే, అంటే ఎట్లా అనిపిస్తుంది అండి? అంటే గతంలో చూసినట్లయితే కొంత భక్తుల రద్దీ అయితే ఎక్కువగా ఉండేది, ఇప్పుడైతే బ్రేక్ దర్శనం అయితే కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఏం చెప్తారు? చాలా ఎక్సైట్గా ఉన్నది. ఇట్లాంటి దర్శనం చేసుకోవాలని ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను దేవస్థానం నుండి. ఎందుకంటే చాలా మందికి సమయభావం కూడా ఉంటుంది కాబట్టి ఆ సమయభావం సంబంధించిన భక్తులకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు దేవస్థానానికి. ఓకే, అంటే గతంలో అయితే మీరు వచ్చినప్పుడు ఎంత సమయం పట్టేది, అంటే ఇప్పుడు ఎంత సమయం పడుతుందని మీరు భావిస్తున్నారు సార్? ఇంతకుముందు ఎప్పుడు వచ్చినా కూడా 2 గంటలు, 3 గంటలకు తక్కువ కాకుండా దర్శనం పడుతుండే. ఈ దర్శనం ఏర్పాటు చేయడం వల్ల సమయభావం అనేది చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఇది మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కూడా కరీంనగర్. ఓకే, ఎలా అనిపిస్తుందండి? చాలా బాగున్నది. ఓకే, ఈ బ్రేక్ దర్శనం వలన సమయం చాలా ఆదా అవుతుంది. ఓకే, ఎంతమంది వచ్చారు సార్ మీరు? మేమైతే ప్రస్తుతం ఇద్దరు వచ్చారు. ఓకే, ఎలా ప్రస్తుతం అయితే చాలా సంతోషంగా ఉన్నారు? చాలా సంతోషం, హ్యాపీ. ఓకే, ప్రస్తుతం అయితే మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు. అసలు వీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది వీరి మాటలు తెలుసుకుందాం. సార్ आप किधर से आए? हम चंद्रपुर महाराष्ट्र। ओके, कैसा है इधर? ये तो बढ़िया है। अभी ये 300 रुपये का जो दर्शन डायरेक्ट दर्शन दे दिए वो बहुत अच्छा हो गया। और हमारे हाथ से पहला हमारा फैमिली ये इसके लिए तो हमको बहुत अच्छा लग रहा है। ओके, कितने जने आए आप? हम लोग 10 लोग हैं। ओके, पूरे कैसा है? आप भी कैसा है? यानी ये बहुत अच्छा हो गया है। यहाँ पे जो भीड़ था वो भीड़ को कम करने के लिए बहुत अच्छा काम कर दिए। यहाँ के एमएलए साहब ने, यहाँ के देवस्थानम ने बहुत अच्छा काम कर दिया। ओके, बात किया एमएलए साहब से आप? हाँ हाँ, बहुत बढ़िया। क्या बोले वो भी बहुत संतुष्ट है। संतुष्ट है? हाँ। ओके सर, बोलिए आप, कैसा है आपको? बढ़िया बढ़िया, एक नंबर काम किए। एक ब्रेकिंग दर्शन है, इसके पहले नहीं था। हमको बहुत तकलीफ होती, 6-6 घंटे लगता था। बहुत अच्छा काम किया हमने। ओके, बहुत अच्छा। मैम बोलिए आप क्या बोलते हैं? बहुत अच्छा काम किया। बहुत अच्छा काम हाँ, बहुत अच्छा काम किया। अच्छा बहुत अच्छा लग रहा है। ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడికైతే కరీంనగర్తో పాటు మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు అయితే పెద్ద ఎత్తున అయితే రావడం జరుగుతుంది. వీరైతే ప్రతి ఏటా మేము ఇక్కడికైతే వస్తాము. గతంలో చూసినట్లయితే 6-7 గంటల సమయం అయితే పడుతుంది అనేది. ఇప్పుడైతే మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్తో సైతం మేము మాట్లాడాము. ప్రస్తుతం అయితే అన్ని చర్యలు అయితే చాలా జాగ్రత్తగా తీసుకున్నాం. అన్ని అధికారులు సైతం మాతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం అయితే మేము చాలా సంతోషంగా ఉన్నామని వారైతే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఓ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.